హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను వెళ్ళిన ప్లేస్ ఒకటి గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే శిల్పారామం. శిల్పారామం చూస్తే బయట నుంచి చాలా ఖాళీగా కనిపిస్తుంది. కానీ లోపలికెళ్ళి చూస్తేనే అందులో ఉన్న అసలు ఏమేమి ఉంటాయి, ఏంటి అనేది మొత్తం అంతా కూడా తెలుస్తుంది. సో, ఈ వీడియోలో అయితే నేను అది చూపించడానికి ట్రై చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం లోపల అసలు ఏముందో చూద్దాం. సాధారణంగా లోపలికెళ్ళాలంటే మాత్రం చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా సరే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక్కసారి లోపలికి టికెట్ తీసుకుని ఒక్కసారి లోపలికి వెళ్తే మాత్రం వాతావరణం అంతా పూర్తిగా మారిపోతుంది. కొంచెం ప్రశాంతంగా, కొంచెం కాదు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే సిటీలో ఉండే హడావిడి, ఆ సౌండ్ పొల్యూషన్ అంతటికీ కూడా లోపలికి వెళ్తే ఒక్కసారిగా మారిపోతుంది. చాలా పీస్ఫుల్ ఫీలింగ్ అయితే వస్తుంది. లోపలికి వెళ్ళగానే చిన్న చిన్న షాప్స్, హ్యాండ్ మేడెడ్ ఐటమ్స్ ప్రతి చోట చాలా కేర్ తీసుకున్నట్లు తయారు చేసినట్టు అనిపిస్తుంది. ఇది టూరిస్ట్ స్పాట్ కంటే ఎక్కువగా ఆర్టిస్టులకి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా అనిపించింది. ఇక్కడ చాలా రకాల హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. మట్టి బొమ్మలతో తయారు చేసిన ఐటమ్స్ కానీ, వుడ్ వర్క్స్ కానీ, జ్యువెలరీ ఐటమ్స్ కానీ చాలా తక్కువ ధరకే, అది కూడా ప్రీమియం క్వాలిటీలో దొరుకుతున్నాయి. ఇవి కొన్ని రీజనబుల్గా ఉంటాయి. కొంచెం అమౌంట్ అయితే ఎక్కువగా మీకు అనిపించవచ్చు బయట వాటితో పోల్చుకుంటే. బట్ హ్యాండ్ మేడెడ్ కాబట్టి కొంచెం ఆ మాత్రం ఖర్చు అవుతుంది కొన్ని 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 ఐటమ్స్లో మాత్రమే. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇక్కడ విలేజ్ సెటప్ కానీ, పాతకాలం గ్రామంలో ప్రజలు ఏ విధంగా ఉండేవారు అనేది చాలా క్లియర్గా అయితే చూపించడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. ఎందుకంటే నేను కూడా ఒక గ్రామంలో పుట్టి పెరిగినోడే కదా. ఇప్పుడైతే అవన్నీ కూడా చాలా మిస్ అయ్యాను. మొత్తం ప్లేస్ని కవర్ చేయాలంటే కొంచెం కొంచెం కాదు బాగానే వాకింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ వన్స్ లోపలికి వెళ్తే మాత్రం ఆ ఫీల్ అనేది అనిపించదు. ఎందుకంటే ప్రతి కొంచెం దూరం వెళ్ళిన ఏదో కొత్తగా కనిపిస్తుంటుంది. కొన్ని చోట్ల కూర్చుని రిలాక్స్ అవ్వడానికి స్పేస్ ఉంది. లోపల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి కావాల్సిన ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. చాలా చోట్ల ఏంటంటే మనకి రకరకాల జంతువులైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. మనమైతే బేసికల్గా బయట వాటిని ఎక్కడ కూడా చూసుండము. మన కంట్రీస్తో పాటు వేరే కంట్రీస్లో ఉన్న బర్డ్స్ కానీ, లేకపోతే రకరకాల ఐటమ్స్ కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడికి వెళ్తే మాత్రం హడావుడిగా మాత్రం ఎవరు వెళ్ళకండి. మంచి పీస్ఫుల్ మైండ్ తోటి టైం కొంచెం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళండి. అప్పుడే మీకు ఒక మంచి ఫీల్ అనేది వస్తుంది. ఇక్కడ మధ్యలో ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేము కొన్ని బ్రేక్ తీసుకుని నాతో పాటు మా ఊరి నుంచి వచ్చిన మా అంకుల్ ఆంటీతో మరియు మనవడితో కలిసి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చారు. సో వాళ్ళకి మంచి ప్లేస్ చూపిద్దాం అని చెప్పి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఫోటోలు తీసుకుంటే మాత్రం చాలా మంచి న్యాచురల్ లుక్స్ ఉంటాయి. ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ చాలా సింపుల్గా అయినా మంచి ఫోటోలు వస్తాయి. మొత్తానికి శిల్పారామం అనేది ఒక రిలాక్సింగ్ ప్లేస్. చాలా హై ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే కాస్త సింపుల్గా అనిపించవచ్చు. కానీ స్లోగా టైం స్పెండ్ చేస్తే మాత్రం ఇక్కడ ఉన్న వాతావరణం చాలా బాగా నచ్చుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.